మనలో ఉన్న సంస్కారాల నుండి ఎలా పరివర్తన చెందాలి? పరివర్తన అంటే మార్పు. పెంపకం ద్వారా మనకు కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. పాఠశాలలో గురువుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల కొన్ని ఏర్పడతాయి. మొట్టమొదట తల్లిదండ్రుల నుంచి అనేక జన్మ సంస్కారాలొస్తాయి. ఆ తర్వాత గత జన్మయి కూడా ఉంటాయి కొన్ని. చాలామంది పిల్లలు గత జన్మ సంస్కారాల వల్ల చిన్నప్పుడు నేను నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, నేను ఆ పాఠశాలలో చదువుకున్నాను, లేకపోతే ఈ స్నేహితులు ఉన్నారని ఇప్పుడు కూడా అలాంటి వార్తలు మనం వింటూ ఉంటాం. ఇలా సంస్కారాలన్నీ ఎన్నో సంస్కారాలు అప్పుడప్పుడు కొన్ని చోట్ల మనం గత జన్మ విశేషాలు వింటూనే ఉంటాం. తల్లిదండ్రికి లేని నైపుణ్యాలు ఉంటాయి. తల్లిదండ్రి సామాన్యంగా ఉన్న పిల్లలు ఎంతో నేర్పుతూ నైపుణ్యంతో మంచి విశేషంగా తయారవుతారు. విశేషమైన గుణాలతో పిల్లల్లో సంస్కారాల రూపంలో ఉంటాయి. తల్లిదండ్రుల కంటే ఘనంగా మంచి స్ఫురద రూపంతో కానీ తెలివితేటలతో కానీ మనం చూస్తూ ఉంటాం. గత జన్మలో చేసుకున్న పాపం అంటూ నిందించుకుంటూ కూర్చోలేం. ఏదైనా మనకు తేడాలు వచ్చినాయి అనుకోండి, హీన సంస్కారాలు వచ్చినాయి అనుకోండి, అవి గత జన్మ పాపాలని మనల్ని మనం నిందించుకుంటూ ఉండలేం. పరివర్తన చెందాలి. ఒకవేళ సహవాసం వల్ల కానీ దేనివల్ల వచ్చినా కానీ పరివర్తన మార్పు చెందాలి. వృత్తి వ్యాపారాల వల్ల కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. ఇప్పుడు వ్యాపారం ఉందనుకోండి, దాంతో లాభం చూసుకుంటూ ఏదో కొంత లాభం వచ్చాక ఇంకా దురాశ పెరిగి ఇంకా ఎక్కువగా అమ్మటం, అన్యాయం చేయటం ఇలాంటి సంస్కారాలు ఏర్పడతాయి అన్నమాట. సాంగత్యం వల్ల బాల్యంలో వయసు వచ్చాక సంస్కారాలు ఏర్పడతాయి. బాల్యంలోనూ వయసు వచ్చాక రకరకాల స్నేహాల వల్ల కానీ కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. స్నేహితుల సాంగత్యం వల్ల మంచి చెడు సంస్కారాలు ఏర్పడతాయి. మంచి స్నేహితులు అయితే మంచిగా తయారవుతాయి. చెడు సంస్కారాలు, చెడు స్నేహాల వల్ల చాలా పాడైపోతారు. ఇవి అన్నమాట సంస్కారాలు అంటే. బాల్యం నుండి ఆధ్యాత్మిక జ్ఞానం బోధించినట్లయితే ఈ సంస్కారాల నుండి తెలివిగా నడుచుకుంటాను. బాల్యం నుండి కూడా మనం క్రమశిక్షణ గురించి కానీ, ఒక తెలివితేటల గురించి కానీ, విద్య వల్ల ఇంత లాభం ఉందని కానీ పిల్లలకు మనం ఎప్పుడు కూర్చోబెట్టుకుని మంచి మాటలు చెప్తూ ఉంటాం అనుకోండి, ఆ ప్రభావం ఎంతగానో ఉంటుంది. వాళ్ళకి ఆ బోధ కొంచెం బుర్రకెక్కుతుంది. ఈ సంస్కారాల నుండి తెలివిగా నడుచుకుంటాను. ఇది అమ్మ చెప్పింది కదా, నాన్న చెప్పాడు కదా అని వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కొక్క పెద్దోళ్ళు కూడా వింటూ ఉంటారనమాట. ఆ ప్రకారంగా నడుచుకుంటారు. గురువు మాట ఎంతో గురి కదా నడుచుకుంటారు. ఇంకా మనం కొన్ని ఉద్దేశపూర్వకంగా తెచ్చుకునేవి మనకు కావాలని కొన్ని తెచ్చుకుంటా ఉంటాం. ఇవన్నీ ఎలా తగ్గుతాయి, ఎలా మార్పు చెందాలి, పరివర్తన చెందు అని మనం చెప్తే సరిపోదు. ఎలా చెందాలి, మార్పు ఎలా కోరాలి. ధ్యానం వల్ల ఈ సంస్కారాల నుండి పరివర్తన చెందవచ్చు. ఏదో ఒక ధ్యానం, ఒక పని యందు కానీ, ఒక దేవుని యందు కానీ, ఒక మెడిటేషన్ అది ఇది అంటున్నారు కానీ దానివల్ల కానీ ఇవన్నీ మార్పు తెచ్చుకోవచ్చు. మంచి సంస్కారాలను పెంచుకోవాలి. అంటే మన నడవడికలో మంచిని పెంచుకుంటూ వెళ్ళాలి. సంస్కారాలు అలవాట్లు మారవని ముందే నిర్ణయించేసుకోకూడదు. నాకు ఇది అలవాటైపోయింది, ఈ కాఫీ తాగడం, ఈ టీ తాగడం, లేకపోతే ఈ మందు ఇలాంటివి నాకు అలవాటు, మారేదే లేదు, తగ్గేదే లేదని ఒకటి వచ్చింది కదా ఇప్పుడు. ఇలాంటివన్నీ మనం ముందే నిర్ణయించుకోకూడదు. మార్పు చెందాలని ఒక గట్టి నిర్ణయం మనం తీసుకోవాలన్నమాట. ప్రయత్నించాలి, సాధించాలి. సాధన వల్ల సాధించలేనిది ఏమీ ఉండదు. మార్పు చాలా ఈజీగా చెందవచ్చు. దుష్ట సంస్కారాల నుండి మంచిగా మార్చుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే, దైవ మార్గం ఒక్కటే. దేవునికి ఈ చెడు గుణాలన్నీ సమర్పించేసి హాయిగా కూర్చొని ఆయన్ని ధ్యానించుకుంటే చెప్తాడు మంచిగా నడవమని. ఆ బోధనలు మనకి బొరకెక్కుతాయి. ఎప్పుడో విన్న బోధన అంత గుర్తుకొస్తుంది మనకి. విన్నది ఊరికే ఏది పోదు. విత్తనాలు చల్లేమనుకోండి, అవి అప్పుడు మొలకెత్తవు. వర్షం వచ్చి తడి తగిలినప్పుడు మొలకొస్తుంది. అలాగే మనం ఎప్పుడో విన్నది, పెద్దల నుంచి విన్నదో, ఎక్కడి నుంచి విన్నదో మనకి గుర్తుకొచ్చి మనం మార్పు చెందడానికి ఎన్నాళ్ళు మనం బాధలు పడతాం. కుసంస్కారాల నుంచి మనకే ఒక రోజు తెలివి వస్తుంది. ఈ బాధలు సహించలేక కొంత మార్పు చెందాలనుకుంటాం. లేకపోతే ఎక్కడో ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి గురువు తగులుతారు. అప్పుడు మనకి ఆ మార్పు తప్పకుండా వస్తుంది. మార్పు చెందడానికి మనం ఒక అడుగు ముందుకే వెయ్యాలే కానీ అనేక మంది మనల్ని గట్టెక్కిస్తారు, అందిస్తారు. మనం కూడా ఇతరులకి మంచి మార్గంలో వచ్చేవారికి, కష్టాల్లో ఉన్నవాడిని కానీ, నష్టపోయిన వారిని కానీ మంచి మాటతో మనం ఓదార్చి చేయూతనిచ్చి, మాట అంటే మాట కాదు, మాట అంటే మహామంత్రం. మంచి మాటగా మనం మాట్లాడామనుకోండి, అందులో ఎంతో మార్పు, ఎంతో ఓదార్పు. ఎక్కడైతే ఓదార్పు దొరికిందో వాళ్ళని దేవుడిగా భావించాలి. ఆ మాట తప్పనిసరిగా వింటారు, మార్పు కోరుకుంటారు. మందుల మార్పుల వల్ల మార్పు రాదు. ఇంత మాట వల్ల మంత్రం మాట. అందుకని మాటను జాగ్రత్తగా ఉపయోగించి, విలువగా ఉపయోగించి మనం జీవిస్తే ఎంత మార్పైనా చెందవచ్చు. సరే, రేపు ఇంకోటి చెప్పుకుందాం.